హాయ్ అందరికి నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈరోజు మనం ఒక స్పెషల్ డెలిషియస్ రెసిపీ ప్రాన్స్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే నేను చెప్పే టిప్స్ ఫాలో చేస్తే మీరు కూడా ప్రాన్స్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ గా ఇంట్లో చేసుకుంటారు. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే వాళ్ళు మీ దగ్గర నుంచి రెసిపీ అనేది తప్పకుండా అడుగుతారు. అంత పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నేను ముందుగా దీనికోసం 700 గ్రాములు ప్రాన్స్ తీసుకున్నాను. ఈ ప్రాన్స్ ని, రొయ్యల్ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. దీని క్లీనింగ్ అనేది ప్రాపర్ గా ఉంటేనే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటది. నేను 700 గ్రాములు తీసుకున్నా. దీనికి మ్యారినేట్ చేసుకోవాలి మనం కంపల్సరీగా. 1/2 స్పూన్ పసుపు, కారంకి తగ్గట్టు నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ అనేది టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాజీరా, అలానే 3 గ్రీన్ యాలుకాయలు, 2 పెద్ద యాలుకాయలు వేసుకున్నాను. చిన్న 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకున్నానండి. 2 స్టార్ పువ్వులు. ఈ మసాలాలన్నీ మనము ఈ క్వాంటిటీ తగ్గట్టు వేసుకుంటున్నాను. ఒక జావిత్రి, ఒక బిర్యానీ ఆకు. ఈ ప్రాన్స్ బిర్యానీకి ఎక్కువ మసాలాలు ఏం హెవీగా అవసరం లేదు. 4 లవంగాలు, 4 మిరియాలు తీసుకుంటున్నాను. దీంట్లో 1 స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రెష్ ఉంటేనే మన ప్రాన్స్ బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటది. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అండి. ఇది ఉంటే వేసుకోండి, ఆప్షనల్ అన్నమాట. 2 పచ్చిమిర్చిలు ఇలా నిలువ కట్ చేసుకున్నాను. జీలకర్ర పౌడర్, రోస్టెడ్ జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ వేసుకున్నాను. 1 పీస్ లెమన్ అండి. లెమన్ జ్యూస్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి ప్రాన్స్ బిర్యానీకి. ఈ మసాలాలన్నీ మనం కలుపుకొని మ్యారినేట్ చేసుకుంటే 1 అవర్ దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది టేస్ట్. దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. నేను 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకున్నాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ బిర్యానీలో కూడా ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూపించానండి, ఒకసారి చెక్ చేయండి మీరు. నేను 1/2 బౌల్ అండి, చిన్న బౌల్ అన్నమాట. ఇది 1 బౌల్ పెరుగు అనేది వేసుకున్నా. ఈ మసాలాలన్నీ మనము ఈ రొయ్యలకి మంచిగా పట్టించి 1 అవర్ రెస్ట్ పెట్టేయాలి. ఈ మ్యారినేట్ అయితేనే మనకి బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటది. నేను దీంట్లో పుదీనా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకుంటాను. పుదీనా కొత్తిమీర ఫస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట. మా బాబు వచ్చి మధ్య మధ్యలో బాగా ముచ్చట్లు పెడుతున్నాడు, అందుకనే మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా. ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంది కదండి, దాంట్లోనే ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మనం దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది సరిపోతుంది ప్రాన్స్ బిర్యానీకి. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని మనము దీనికి 1 అవర్ రెస్ట్ లో పెట్టేస్తే ఈ మసాలాలన్నీ రొయ్యలకి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది దమ్ ఇచ్చినప్పుడు. ఈ దమ్ బిర్యానీ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ లో అయిపోతుంది. మనం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసే కంట ఇది షార్ట్ టైం లో అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటది కూడా. దీన్ని 1 అవర్ పక్కన పెట్టేద్దాం. ఆ లోపు నేను బాస్మతి రైస్ అండి 500 గ్రామ్ వేసుకున్నాను. నేను 700 గ్రాముల రొయ్యలకి 500 గ్రాములు బాస్మతి రైస్ తీసుకున్నా. బిర్యానీకి ఎప్పుడు బాస్మతి రైస్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని 2-3 టైమ్స్ నీట్ గా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నా. బిర్యానీ రైస్ ని మనము 30 నిమిషాలు నానబెట్టుకుందాము. ఇప్పుడు బిర్యానీ దమ్ చేయడానికి ఒక మందపాటి గిన్నె తీసుకొని గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యని తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను. నేను ఇక్కడ జస్ట్ 1 మినిట్ లో ఫ్లేమ్ లో పెట్టి మొత్తం కలుపుతున్నా ఒక్కసారి. ఈ టైంలో సాల్ట్ గానీ కారం గానీ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అందుకే ఈ ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. దీంట్లో సాల్ట్ అనేది కొంచెం తగ్గిందన్నమాట, అందుకే సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నా. అలానే 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ ప్రాన్స్ బిర్యానీలో నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి, 1 స్పూన్ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకో 1-2 స్పూన్ వేసుకోవచ్చు అనమాట. అలానే ఇప్పుడు మనం బాస్మతి రైస్ కుక్ చేసుకుందాము. నేను వేరే గిన్నె పెట్టుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. నేను 2 లీటర్ వాటర్ వేసుకున్నానండి. ఈ వాటర్ లో మనం రైస్ అనేది ఉడికించుకుందాం. దీంట్లో జస్ట్ ఫ్లేవర్ కోసం 1 బిర్యానీ ఆకు, 1 చిన్న దాల్చిన ముక్క, 1 పెద్ద ఇలాచి, 1 చిన్న ఇలాచి వేసుకుంటున్నాను. అలానే 1 జావిత్రి, 2 లవంగాలు, 2 మిరియాలు వేసుకుంటున్నాను. దీంట్లో మీరు సాజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, నేను వేయట్లేదు. 1 స్పూన్ సాల్ట్,
బిర్యానీ రైస్ ఎప్పుడు మనకి టేస్ట్ రావాలంటే కొంచెం మసాలా వేసుకొని దీంట్లో మనకి సాల్ట్ అనేది కరెక్ట్ గా ఉండాలన్నమాట. మనము ఒక హాఫ్ ముక్క లెమన్ జ్యూస్ వేసుకున్నాను. లెమన్ వేయడం వల్ల బిర్యానీ రైస్ అనేది కొంచెం తెల్లగా వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉడకడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అందుకనే ఆయిల్ గానీ లెమన్ గానీ కంపల్సరీ యూజ్ చేయాలి. ఈ రైస్ ని మనం హై ఫ్లేమ్ లోనే వండుకోవాలండి. ఈ బిర్యానీ రైస్ మనకి చికెన్ బిర్యానీ లాగా కాకుండా ఒకేసారి దమ్ చేస్తాం కాబట్టి 70-80% కుక్ అయితే సరిపోతుంది. 70-80% ఉడికాక వాటర్ అంతా తీసేసి మనము రైస్ మొత్తం తీసుకొని ముందుగా మనం ప్రాన్స్ చేసుకున్నాం కదా దాని మీద దమ్ పెట్టుకోవాలన్నమాట. 80% కంటే ఎక్కువ ఉడకకూడదు. మనం ముందుగా మసాలా అన్ని కలుపుకొని ఉన్నాం కదండి గిన్నెలో, దాంట్లో మొత్తం ఒకేసారి ఒకే లేయర్ పెట్టేస్తున్నా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా మొత్తం ఒకేసారి రైస్ పెట్టేసి దానిపై నుంచి ఫ్రై చేసుకున్న కొన్ని ఆనియన్స్, అలానే కొంచెము కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇక మన దమ్ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రాన్స్ ని ఎక్కువసేపు దమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మినిమం 15-20 మినిట్స్ దమ్ చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా ఉడికితే ఫ్రాన్స్ అనేది కొంచెం రబ్బర్ లాగా అయిపోతుంది అనమాట. టేస్ట్ అనేది ఉండదు. దీంట్లో నేను కొంచెం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాను, అది కూడా ఆప్షనల్. ఈ స్టెప్ అండి. స్టీమ్ ఇచ్చేటప్పుడు స్టీమ్ అనేది అసలు బయటికి వెళ్ళకూడదు. ప్రాపర్ గా స్టీమ్ ఇస్తేనే మనకి బిర్యానీ ఫ్లేవర్ అంతా టేస్ట్ వస్తుంది. నేను పైనుంచి వెయిట్ పెట్టేశాను అనమాట. వెయిట్ పెట్టేసి మినిమం మనం 15-20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే స్టీమ్ చేసుకోవాలి. దమ్ చేసుకున్నాము చూసారు కదా. 20 మినిట్స్ తర్వాత చూస్తే దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి నేను ఎప్పుడు టిప్ చెప్తాను కదా, ఇలా స్పూన్ తో గుచ్చేసి చూపిస్తాను. అదే విధంగా చూపిస్తాను. అసలు లోపల తడి అనేది ఏమైనా కనిపిస్తే మనకి స్పూన్ కి తెలిసిపోతుంది కదా, క్లియర్ గా వచ్చేస్తుంది. అంత పర్ఫెక్ట్ రెసిపీ అండి బిర్యానీది. దీన్ని మనము 20 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. అలా దమ్ చేసి పక్కన పెట్టడం వల్ల ఆ స్టీమ్ అనేది బయటికి వెళ్లకుండా మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. చూసారు కదండి, రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. కింద ఫ్రాన్స్ కూడా అసలు మంచిగా ఉడికింది కనిపిస్తుంది కదా మీకు. మీరు ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీ. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చే నా రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది. చూస్తున్నారు కదండి, నేను ప్లేట్ లో సర్వ్ చేస్తున్నాను. అసలు స్మెల్ మాత్రం సూపర్ ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంటది. మీరు తప్పకుండా ట్రై చేస్తేనే మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. అసలు ఇలాంటి రెసిపీస్ చేస్తే మనము రెస్టారెంట్ కి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. అంత బాగుంటది. ప్లీజ్ మీరు చేసే సబ్స్క్రైబ్ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. బాయ్ అండి.